కుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆ దేవుని వాక్యాన్ని మనము కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలను తెరుచుకోండి. దానియేలు గ్రంథం దయచేసి అందరూ తీయాలి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనాన్ని మనము చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. ప్రార్థన. పరలోకమందున తండ్రి, ఈ శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు. ఈ దిన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి మా హృదయాలకు కావలసిన వర్తమానం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. ఆటంకాలను అవరోధాలను బంధిస్తున్నాం. ప్రతి ఆటంకం తొలగిపోయి నీ నామమునకు మహిమ కలిగినట్లుగా ప్రార్థిస్తూ వినగలిగిన వారికి నాయన వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును, హృదయాన్ని వారందరికీ మీరు దయచేసి అర్థం చేసుకునేటువంటి తలంపులను వారికి పుట్టించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం చాలా శ్రద్ధగా అక్కడ చదివితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. 23వ అధ్యాయంలో దేవుని యొక్క సన్నిధిలో భక్తుడైనటువంటి దానియేలు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అతనికి ఒక మంచి బిరుదునిచ్చాడు. ఏమని బిరుదునిచ్చాడు అని అంటే, నీవు బహుప్రియుడవు గనుక నీవు చేస్తున్న విజ్ఞాపన, నువ్వు చేస్తున్న ప్రార్థనను నేను ఆలకించదను. హల్లెలూయా. నీవు బహు ప్రియుడవు. దేవునికి మహిమ. దానియేలు గురించి ఈ రోజున కొన్ని విషయాలను మీ ముందు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ఉన్నారు, ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతో మంది కాపరులు ఉన్నారు. మరి వారందరినీ ప్రక్కన పెట్టి దానియేలు గురించి కొన్ని విషయాలను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. దానియేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుడే సహాయం చేయవాడని అర్థం. ఈ దేవుడు సహాయం చేయగలిగిన నామము పెట్టుకున్నటువంటి దానియేలు గారు మరి నెబుకద్నెజరు దర్యావేషు కాలంలో, ఆ రాజులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఆయన అక్కడ ఉన్నటువంటి సందర్భం మన పరిశుద్ధ గ్రంథంలో కనబడతారు. సరే, ఏది ఏమైనప్పటికైనా ఈ దానియేలు గురించి దేవుడు ప్రత్యేకించి పలుకుతున్న మాట, నీవు బహుప్రియుడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు బహుప్రియుడవు. ఎందుకు ప్రియుడయ్యాడు ఈయన? ఎందుకు ప్రియుడయ్యాడు? ఏ విధంగా ప్రియుడుగా ఎంచబడ్డాడు? మనకెవరైనా ఇష్టం అనిపించినప్పుడు ఆ సహోదరి, ఆ సహోదరుడు నాకు చాలా ప్రియమైన వాడు, నాకు చాలా ప్రియమైనటువంటి తల్లి, చాలా ప్రియమైనటువంటి సహోదరుడు అని మనము ప్రత్యేకించుకుంటాం. అంటే ఎవరికి లేనటువంటి ప్రాధాన్యత, ఎవరికి లేనటువంటి అవకాశం, ఎవరికి లేనటువంటి ధన్యత ఆ వ్యక్తికి అనుగ్రహిస్తాం. కారణం, ఆ వ్యక్తి నీకు ప్రియుడయ్యాడు, ఆ వ్యక్తి నీకు శ్రేష్టమైన వ్యక్తిగా ఎంచబడ్డాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి దానియేలు మరి దేవుని దృష్టికి బహుప్రియుడుగా ఎంచబడ్డాడు. హల్లెలూయా. దేవుని దృష్టికి బహుప్రియుడిగా ఎంచబడ్డాడు. ఒక వ్యక్తి దేవుని దృష్టికి బహుప్రియుడుగా ఎంచబడాలి అంటే ఆ వ్యక్తిలో కొన్ని క్వాలిటీస్ ని తెలుగులో ఏమంట
కొన్ని క్వాలిటీస్, కొన్ని అర్హతలు లేదా కొన్ని ప్రత్యేకమైన స్థితిగతులు, లక్షణాలు ఆ వ్యక్తి కలిగి ఉండాలి. మరి దానియేలు జీవితంలో ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు? దానియేలు జీవితంలో మనకు గుర్తొచ్చేది ఏంటంటే, దానియేలు సింహ బోనులో ఉన్నాడు, ప్రార్థన చేశాడు, సింహపు నోళ్ళు మోయబడ్డాయి. మనకు అదొక్కటే తెలుసు. వాస్తవానికి క్రీస్తు బిడ్డలకు అది మాత్రమే తెలుసు. దానియేలు భక్తుడు అనగా దానియేలు మరి ఎంత ప్రార్థన పరుడో బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. దానియేలు దేవుని దృష్టికి బహుప్రియుడుగా ఎంచబడ్డాడు. ఏ విధంగా? ఏముంది ఆయనలో అసలు? ఎందుకు దేవుడు ఆయనను బహుప్రియుడుగా ఎంచాడు? కొన్ని విషయాలు, ఒక 4 విషయాలు మీకు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదటి విషయం చూడండి. ఈ దానియేలు గురించి దానియేలు అధ్యాయంలో నుండి కొన్ని మాటలు చదువుదాం. 1వ అధ్యాయం 8వ వచనంలోనికి రండి. వాక్యం చదువుదాం. 1వ అధ్యాయము 8వ వచనం చదువుతారా దయచేసి? రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతికి వేడుకొనగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు ఒక రాజు దగ్గర ఉన్నాడండి. ఆ రాజు పేరు బైబిల్ చెప్తుంది దర్యావేషు అని. ఈ దర్యావేషు అనేటువంటి రాజు దగ్గర ఆయన ఉన్నాడు. ఈ దానియేలుని చెరగొని తీసుకొచ్చారు. దానియేలుతో పాటు అనేక మంది యవనస్తులు వచ్చారు. దానియేలుతో పాటు అనేక మంది భక్తి పరులు వచ్చారు. వీరందరినీ ఒక స్థలంలో ఉంచేశారు. ఒక స్థలంలో ఉంచి ఏం చేశారో తెలుసా? వారికి రాజు పూజించినటువంటి పానం, రాజు పూజించినటువంటి భోజనం వారికి తీసుకుని వెళ్ళి పెట్టాలి. అంటే రాజు ఏదైతే పూజించాడో, రాజు ఏదైతే పానం చేశాడో, రాజు ఏదైతే పుచ్చుకున్నాడో దానిని తీసుకొని వెళ్ళి ఈ ప్రజలకు పెట్టాలి. ఏ వ్యక్తులైతే చెరలో వేయబడ్డారో ఆ వ్యక్తులకు పెట్టాలి. అందులో దానియేలు కూడా అక్కడ ఉన్నాడు. మంచిగా వినాలి. ఇక్కడ దానియేలు కూడా ఉన్నాడు. దానియేలు దేవుని దృష్టికి బహుప్రియుడుగా ఎలా ఎంచబడ్డాడంటారు? ఎలా ఎంచబడ్డారు? మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? తాను అపవిత్రుడుగా ఎంచబడకుండా నిమిత్తం, తాను అపవిత్రుడు కాకుండా నిమిత్తం, తాను అపవిత్రమైన దానిని పుచ్చుకొనకుండా నిమిత్తం తన పవిత్రతను తాను కాపాడుకున్నాడు. హల్లెలూయా. రాజు భుజించిన దానిని అక్కడ చక్కగా ఉంటది. రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని, అంటే రాజు తినినది తిని, రాజు అన్యుడు కదా, రాజు అన్యుడు కదా, అన్య రాజు భుజించినది నేను ఎలా భుజించాలి? అన్య రాజు పానం చేసింది నేను ఎలా పానం చేయాలి? అంటే తాను తినేటువంటి ఆహారం విషయంలో కూడా తన పవిత్రతను ఏం చేసుకున్నాడు? తాను కాపాడుకున్నాడు. పవిత్రతను కాపాడుకున్నాడు. ఎందుకు? చెరపట్టబడినటువంటి వ్యక్తి కదా. పట్టుకొని తీసుకొని వచ్చారు, బంధించారు, ఒక స్థలంలో పారవేశారు. మరి రాజు చెప్పినట్టు వినవలసిందే, రాజు చెప్పినట్టు నడుచుకోవలసిందే, రాజు చెప్పినట్టు జీవించవలసిందే. ఎందుకు ఆయన రాజు చెప్పినట్టు వినకుండా తన పవిత్రతకు ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాడో తెలుసా? తాను అంగీకరించిన దేవుని బట్టి. హల్లెలూయా. తాను ప్రార్థిస్తున్న దేవుని బట్టి. బాగా గమనించారు. అక్కడ ఆ వాక్యం చదువుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నపుంసకుల అధిపతి వచ్చి అందరికి వడ్డన చేస్తూ ఉంటాడు. అందరికి వడ్డన చేస్తూ ఉంటే ఈ దానియేలు అంటాడు, ఆ అపవిత్రమైనది నాకు వద్దు. ఎందుకు?
ఆ అపవిత్రమైనది నేను తిని నా పవిత్రతను నేను పాడు చేసుకోలేను. క్రీస్తు బిడ్డలారా, మనమందరం కూడా దేవుని బిడ్డలముగా పరిగణించబడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసంలో ఉంటున్నాం, ఉపవాసం ఉంటున్నాం. పోయిన వారమంతా 7 దినాలు ఉపవాసం. ఎందరున్నారో మీకే తెలుసు. ఉపవాసాలు ఉంటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, నమ్మకంగా జీవిస్తున్నాం. చాలా సంతోషం. అయితే మన పవిత్రతను మనం కాపాడుకోవాలి. మన పవిత్రతను మనం కాపాడుకోవాలి. మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. బైబిల్ అంటుంది, పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడు చూడలేడు. కాబట్టి పరిశుద్ధత కావాలి అంటే పాపమునకు దూరంగా ఉండాలి. పరిశుద్ధత నీలోనికి రావాలంటే పాపం యొక్క ఉద్దేశాలు, పాపం యొక్క లక్షణములు నీలోనికి రాకూడదు. నిన్ను అపవిత్ర పరిచేది ఏది కూడా నీ హృదయంలోనికి రానియకూడదు. హల్లెలూయా. మార్కు సువార్త 7వ అధ్యాయం 22-21 వచనాలు చదివితే మనుషుని హృదయంలో నుండి బయటికి వచ్చినవన్నీ కూడా మనుషులు ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. అంటే అపవిత్రపరిచేటువంటి కార్యములు ఏవి కూడా మనలో ఉండడానికి వీలేదు. ఎంత మంచి భక్తుడండి! రాజు భుజించే భోజనములు, పానములను, ద్రాక్షరసములను నేను పుచ్చుకొని నేను అపవిత్రుని కాదలుచుకోలేదు. దానియేలుకున్న మొట్టమొదటి లక్షణం ఏదో తెలుసండి? ఆయన పవిత్రతను తాను కాపాడుకున్నాడు. తన పవిత్రతను తను కాపాడుకున్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నా, సహోదరుడా, సహోదరి, క్రీస్తును అంగీకరించిన తర్వాత నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా నీ పవిత్రతను కాపాడుకోవాలి. మీకు తెలుసు కదా, యోసేపు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? మీరు బైబిల్లో చదవండి ఒకసారి. యోసేపు గురించి మీరు చదివితే ఆది కాండములో మీరు వాక్యాన్ని చదివితే 39వ అధ్యాయంలో చదివితే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు. అంతేకాకుండా ఐగుప్తులో ఉన్నటువంటి పోతిఫరు ఇంటిలో ఒక సేనాధిపతి అయినటువంటి ఆ పోతిఫరు ఇంటిలో ఒక గొప్ప భాగ్యాన్ని ఎంచుకున్నాడు. ఆయన ఇలాంతా ఆయనకు అప్పగించాడు. కానీ జరిగింది ఏదో తెలుసా? ఇంటిలో ఉన్నటువంటి సహోదరి తన పైన కన్ను వేసి పాపము చేయాలని బలవంతం చేసి, అప్పుడు ఏం చేశాడు యోసేపు? ఏం చేశాడు? పర్లేదులే అని అన్నాడా? లేదండి. ఒక భక్తుడు పాట రాశాడు, మొన్నటి దినం నేను విన్నాను. పాపములో ఉన్నటువంటి మనుషుడి కట క్షణం చాలట. క్షణకలమైనటువంటి పాపము కొరకు మనుషుడు పరిగెత్తుతూ ఉంటాడు. యోసేపు తన పరిశుద్ధతను, తన యొక్క బలహీనతను, తన యొక్క ఆ పరిస్థితిని జాగ్రత్తగా ఆలోచన చేశాడు. యోసేపు జీవితం ఎలాంటిది? యోసేపు అందరికీ వ్యతిరేకమైన వాడు. అన్నదమ్ములకు వ్యతిరేకమయ్యాడు, తల్లిదండ్రులకు వ్యతిరేకమయ్యాడు, సోదరులకు వ్యతిరేకమయ్యాడు. అందరూ ఆయనను అసహించుకున్నారు. వీడు మా మధ్యలో ఉంటే మాకు ప్రమాదం అని అనుకున్నాడు. అంటే చూడండి, ఆలోచించండి. సత్యవంతుడు ఎప్పుడైనా మన మధ్యలో ఉంటే అది మనకు ప్రమాదం అని గ్రహిస్తారు పాపం చేసేవాడు. యోసేపు తన పవిత్రతను కాపాడుకున్నాడు. స్త్రీ బలవంత పెట్టింది. ఏం చేశాడు? ఆమె దగ్గర నుండి పారిపోయాడు. 39వ అధ్యాయం మీరు బాగా చదివితే అక్కడ వాక్యము ఇలా రాయబడి ఉంటుంది. 3వ వచనంలో చక్కని మాటలు ఉంటాయి. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 6వ వచనం నుండి చదువుకుంటూ వెళ్ళండి. మీరు 6వ వచనంలో చదివితే అతడు తనకు కలిగినంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమీ ఉన్నదో లేదో విచారించిన వాడు కాడు. సో యోసేపు పాపమునకు దూరంగా పారిపోయాడు. దావీదు కూడా అదే ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా దోషములను నన్ను కడుగు, నా దోషములు నన్ను కడుగు, నన్ను హిమమంత తెల్లనివైనటువంటి పరిశుద్ధత నాకు నీవు దయచేయి. ప్రియమైనటువంటి స్నేహితులారా, సంగమా, మీ జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? దానియేలు దేవుని దృష్టికి
బహుప్రియుడుగా ఎంచబడ్డాడు. ఆయన ఎంచబడుటకు మొట్టమొదటి కారణం, మొట్టమొదటి లక్ష్యం ఏంటో తెలుసా? తన పవిత్రతను తాను కాపాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పవిత్రత కాపాడుకోవాలండి. నీ పరిశుద్ధత కాపాడుకోవాలి. ప్రజల మధ్యలోనికి వెళ్ళినప్పుడు తినమంటే తినాలి, తినమంటే తిరగాలి, అది కాదు. వాళ్ళు నేను ఎంత బలవంత పెట్టినా నీ పవిత్రత నువ్వు కాపాడుకోవాలి, నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలి. అందుకే ప్రభు అంటాడు కదా, ఏమంటాడో తెలుసండి? దశలోనికి రాసిన పత్రికలో అంటాడు, దేవునికి స్తోత్రం, అపవిత్రమైన దానిని ముట్టకుండుటయే పవిత్రత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని యొక్క చిత్తములో ఉన్నటువంటి నీవు ఆయన పవిత్రతను కలిగి నువ్వు జీవించాలి. దానియేలు అలా జీవించాడు. రాజు తిన్నది తింటే ఏమవుతుంది? ఏం కాదుగా. కానీ ఆయనకు తెలుసు అది అపవిత్రమైందని, దాన్ని ముట్టకూడదని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని స్వీకరించకూడదని దానియేలుకు తెలుసు. అక్కడ తన అర్థం ఏంటంటే తినే భోజనాన్ని గురించి మాట్లాడుతున్నారు, కానీ నేనేమంటున్నానంటే దేవుని సేవకుడుగా అది ఆత్మీయంగా జ్ఞాపకం చేస్తుంది. నీ ఆత్మీయ స్థితిలో పాపము అనే మైల అంటకుండా నువ్వు కాపాడుకోవాలి. పాపము అనే ఆలోచన నీ మైండ్లోనికి రాకుండా నువ్వు కాపాడుకోవాలి. లోకంలో ఒక సామెత ఉంటది, ఏమండి? గోసిలో కర్మం పెట్టుకున్నట్ట ఎంత దూరం వెళ్ళినా ఆ పాపం అనేది నీ దగ్గర నుండి వెళ్ళిపోదు. హృదయంలో పాపం ఉంచుకొని, హృదయంలో తప్పిదం ఉంచుకొని, హృదయంలో ఘోరమైనటువంటి దురాలోచన కలిగిన వాడివై దేవుని యొక్క సన్నిధికి వచ్చి సహోదరి సహోదరుడా పశ్చాత్తాపం లేకుండా ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే ఆ మనవి దేవుడు నీకు ఆలకించు. దానియేలు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. యోసేపు కూడా కాపాడుకున్నాడు. అని కాపాడుకుంటే ఏమయ్యాడు? జైల్లో వేయబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, హింసింపబడ్డాడు. చాలా విషయాలు ఉన్నాయి. నేను త్వరగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. నువ్వేం చేయాలో తెలుసండి? నీవు మాదిరికరమైన జీవితం నువ్వు కలిగి ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక చక్కని మాట చెప్తాడు. నిర్గమకాండం చూడండి ఒకసారి, 34వ అధ్యాయం అనుకుంటారు, 34వ అధ్యాయము 24వ వచనం. ఒక మాట దేవుడు అక్కడ చెప్తాడు, ఇశ్రాయేలు ప్రజలకు చెప్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. చదవండి ఒకసారి. నిర్గమకాండము 34వ అధ్యాయం 24వ వచనం. ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను, మరియు నీవు సంవత్సరములకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోనప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు. హల్లెలూయా. చక్కని మాట. సంవత్సరములకు ముమ్మారు అంటే అప్పుడు పాత నిబంధన కాలంలో ప్రభువుని ఆరాధించేటువంటి ప్రజలకు దేవుడు నియమించిన నియమం ఇది. సంవత్సరములకు ముమ్మారట దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి కనబడాలి. దేవుని సన్నిధిలో కనబడాలి. రైట్. మన దానియేలు గ్రంథంలోకి వస్తే దానియేలు తన పవిత్రతను ఏం చేసుకున్నాడు? కాపాడుకున్నాడు. అమ్మా సహోదరుడా, మరి నీ పవిత్రతను కాపాడుకుంటున్నావా? ఏ విషయాల్లో నువ్వు పవిత్రంగా ఉండాలి? ఏ విషయాల్లో నీ పవిత్రత కాపాడుకోవాలి? పౌలు గారు తిమోతికి ఒక చక్కని మాట చెప్తా ఉంటాడు. పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో చక్కని మాటలు చెప్తా ఉంటాడు. చూడండి, 4వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుదాం. ఏ విషయాల్లో నీ పవిత్రతను కాపాడుకోవాలి? ఏ విషయాల్లో నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి? మొదటి తిమోతి 4వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుదాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి నేను నీకు ఈ సంగతులను ఆజ్ఞాపించిన నీకు బోధిస్తున్నాను. నీ యవ్వనమును బట్టి బాగా వినాలి. నీ యవ్వనమును బట్టి
ఎవడును నిన్ను తృణీకరించనీయకుము. కానీ పౌలు గారు అంటున్నారు, తిమోతిని పిలిచి అంటున్నాడు, తిమోతి, నీవు నాకు నమ్మకంగా పరిచయం చేశావు, నీవు నాతోనే ఉన్నావు, నన్ను వెంబడించావు, నా మాటలు కైకొన్నావు. కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా విను. ఏంటో తెలుసా? యువర్ ఏ యంగ్ మ్యాన్, నువ్వేమో యవనస్తుడవు. కాబట్టి నువ్వేం కావాలి? నీ యవనమును ఏం చేయాలి? పాడు చేసుకోవాలా? కాపాడుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే యవనస్తులు యవన కాలంలో చేయవలసిన పనులు చేయరు, ముసలితనంలో యవన పనులు చేస్తారు. మీకు చెప్తున్నా నేను, మనం ఏ సమయంలో ఆ పని మాత్రమే చేయాలి. కాలం పోతే, వయస్సు పోతే తిరిగి రాదు. కాలం సమయం పోతే, వయస్సు పోతే తిరిగి రాదు. చాలా మంది అంటారు, పోతే పోని మళ్ళా పుడతాంలే. పుట్టాం మనం, మరలా మనం జన్మించాం, మరలా మనకు జన్మ అనేది లేదు. మనుషుడు ఒక్కసారే పుడతాడు, ఒక్కసారే చనిపోతాడు. మరి మనం ఎక్కడ ఉంటాం? దేవుని దగ్గర ఉంటాం. తిమోతికి పౌలు అంటున్నాడు, నీవు యవ్వనమును బట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇంకేమంటాడు? మాటలోను, మాట, ప్రవర్తన, ప్రేమలోను, ప్రేమ, విశ్వాసంలోను, విశ్వాసం, పవిత్రతలోను, పవిత్రత, విశ్వాసులకు మాదిరిగా ఉండు. పౌలు తిమోతికి చెప్తున్నాడు, వీటి విషయంలో నీవు నీ పవిత్రతను కాపాడుకో, నీ యవనాన్ని కాపాడుకో. యవనస్తులైన వారికి చెప్తున్న మాట, నా మాటలు వినండి. మీ యవన వయస్సును మీరు కాపాడుకోండి, మీ యవనాన్ని మీరు కాపాడుకోండి. బైబిల్ అంటుంది, యవన కాలమందు నరుడు దేవుని యొక్క కాడి మోయిట మేలు, యవన కాలమందు సంతోషించుడి అని వాక్యం చెప్తుంది. కాబట్టి యవనస్తులైనటువంటి మీరు దేవుని పని చేయడం కొరకు, దేవుని కార్యములు చేయడం కొరకు, దేవుని మాటలు ఇతరులకు ప్రకటించడం కొరకు నీ యవనాన్ని నువ్వు జాగ్రత్త కాపాడుకోవాలి. అపవిత్రమైన వాటికి అప్పగించుకోకుండా, బలహీన పరిచే వాటికి అప్పగించుకోకుండా, పాడు చేసే దాని కోసం నీ యవన స్థితిని అప్పగించుకోకుండా నువ్వు కాపాడుకోవాలి. నీ మాట, కొంతమంది మాట్లాడితే సురుమంటారు, సురుమంటారు అంటే ఆ మాట అగ్గి ముట్టిస్తుంది. మన మాట ఇంకేంటిది? మన ప్రవర్తన, మన నడక, మన క్రియలు, మన కార్యములు, మనం ఉండేటువంటి విధానం, మన జీవించే విధానం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చూడండి, మన పవిత్రమైన జీవితం దేవుడు ఎందుకు నేను పవిత్రుడిగా చేశాడు తెలుసా అండి? ఆయనతో ఉండుట కోసం నేను చేశాడు. మనం ఏం చేస్తాం? దేవుడితో ఉండవలసిన ఆ పవిత్రమైన జీవితాన్ని మనం ఏం చేస్తాం తెలుసా? లోకంలో ఉన్న వాటి కోసం మన జీవితాన్ని అంకితం చేస్తాం. మన జీవితాన్ని, మన పరిశుద్ధతను, మనకున్నటువంటి సమస్తాన్ని అంకితం చేసేసి మన బ్రతుకును పాడు చేసుకుంటాం. ప్రియ స్నేహితులారా, సంఘస్థులారా, మీ జ్ఞాపకం చేస్తున్నా, దానియేలు దేవుని దృష్టికి బహు ప్రియుడిగా ఎంచబడడానికి తన పవిత్రతను తాను కాపాడుకున్నాడు. ఈ రోజున దేవుడు నిన్ను సూటిగా అడుగుతున్నాడు, నీ మాటలో పవిత్రత ఉందా? నీ క్రియలో పవిత్రత ఉందా? నీ చూపులో పవిత్రత ఉందా? నువ్వు చేసే పనిలో పవిత్రత ఉందా? లేదా నీ పవిత్రతను నీవు కాపాడుకుంటున్నావా? ఇంకా అదే పాపం, ఇంకా అదే దోషం, ఇంకా అదే అపవిత్రతలో ఒకవేళ ఉంటే ప్రభు ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడు, లే నా యుద్ధకు రా అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇంకా దానియేలు విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దానియేలు దేవుని దృష్టికి బహుప్రియుడు కావలసినటువంటి అవసరత ఇంకా ఎందుకు వచ్చింది? చూడండి, దానియేలు గ్రంథంలోనికి రండి, 2వ అధ్యాయం. మీరు బాగా వినాలి. 2వ అధ్యాయం తీయండి ఒకసారి. 2వ అధ్యాయము 17, 18, 19 వచనాలు బాగా వినాలి.
17, 18, 19 వచ్చిన చదవండి దయచేసి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైనటువంటి హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును ఒక సంగతి తెలియజేసి తాను తన స్నేహితులైనటువంటి వారు బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ గమనించాలి, నెబుకద్నెజరుకు ఒక కల పడ్డది. రెండవ విషయం, నెబుకద్నెజరు రాజుకు ఒక కల పడింది. ఆ కళ యొక్క దర్శనం, ఆ కళ యొక్క భావాన్ని, ఆ కళను చెప్పమని చెప్పేసి ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానులందరినీ పిలిచాడు. కానీ ఎవ్వరు కూడా ఆ కళకు ఉన్నటువంటి కళను కానీ కళలో ఉన్నటువంటి భావాన్ని కానీ చెప్పలేకపోయాడు. రాజు కోపం వచ్చింది. ఎవరైతే ఈ జ్ఞానము కలిగేటువంటి జ్ఞానవంతులను పిలిచి వారికి అడిగాడు, ఆ మాట చెప్పకపోయేసరికి ఈ నెబుకద్నెజరు రాజుకి కోపం వచ్చేసింది. 12వ వచనం, ఆయన కోపం తెచ్చుకున్నాడు, ఆగ్రహం తెచ్చుకున్నాడు. బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులందరినీ చంపేయాలని ఆజ్ఞ ఇచ్చేశాడు. ఏమండి, ఏమిచ్చాడండి రాజు? ఏమాజ్ఞ ఇచ్చాడు? ఎవరిని చంపేయమన్నాడు? జ్ఞానము కలిగిన వారు, జ్ఞానులను. కళ యొక్క భావము చెప్పకపోతే, ఏమంటే బాగా ఆలోచించాడు. కళ నీకు పడితే నన్ను చెప్పమంటే ఎట్లా చెప్తా? మనకున్న మైండ్ ఇది, అర్థమైందండి? కళ నీకు పడితే కళ యొక్క భావము, కళ యొక్క విధానం నన్ను చెప్పమంటే నేను ఎట్లా చెప్తా? కానీ బాగా గమనించాలి, బైబిల్ ఏమంటుందంటే దాని కొరకు దేవుడు జ్ఞానులను ఏర్పాటు చేశాడు. దాని కొరకు దేవుడు గూఢమైన సంగతులను తెలియపరచుటకు దేవుడు జ్ఞానులను ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఈ ఈ కళ మరిచిపోయినటువంటి కళ యొక్క భావం ఎలా దేవుడు ప్రత్యక్షపరుస్తాడు, ఎలాగో వాటిని తెలియజేస్తాడు. దానియేలు దగ్గరికి ఒక వార్త వచ్చేసింది, జ్ఞానులందరినీ చంపేయాలి. అలాగనే దానియేలుకు భయం కలిగింది. దానియేలు దగ్గర ఉన్న 3 స్నేహితులను పిలిచాడు. ఆ 3 స్నేహితుల పేర్లే షద్రకు, మేషకు, అబేద్నెగో. ఆ 3ని పిలుచుకొని వారితో చెప్తున్నాడు, ఇదిగో మన నెబుకద్నెజరు రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏంటి ఆజ్ఞ? ఎవరైతే నా కళను, నా దర్శనాన్ని ఎవరైతే చెప్తారో వారిని హెచ్చిస్తానన్నాడు. చెప్పని వారిని చంపేస్తాను అని అన్నాడు. మరి ఎట్లా? అయితే మనం ఏం చేయాలి తెలుసా? మనం దేవుని వలన కటాక్షము పొందాలి. ఆ కళను గురించిన భావం, ఆ కళను గురించినటువంటి విధానం అంతటిని కూడా మనము తెలియపరచాలంటే దేవుని వలన మనము కటాక్షము పొందాలి. దేవుని జ్ఞానం మనకు అవసరం, దేవుని ఆలోచన మనకు అవసరం. కనుక మనం ప్రార్థన చేయాలి, ప్రభుని స్తుతించాలి. 19వ వచనంలో ఉంటుంది, ఏమని తెలుసండి? దేవుని మనము స్తుతించాలి, దేవునికి మనము ప్రార్థన చేయాలి. దానియేలు అపాయం వచ్చడం చూచి ఆయన ఒక్కడే వెళ్ళి దాక్కోలేదు. దేవునికి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. రాజు యొక్క ఆలోచన ఏంటిది? నాకున్న దర్శనం, నాకున్న కళ ఎవరైతే చెప్తలేరో ఈ జ్ఞానులందరూ ఉండి కూడా వేస్ట్, ఈ జ్ఞానం కలిగిన వారు ఉండి కూడా వేస్ట్ అని ఆలోచించి వారందరినీ బబులోను రాజ్యంలో నుండి చంపివేయాలి, సంహరించాలి అని ఒక ఆజ్ఞ ప్రకటించేశాడు.
ఆజ్ఞ విన్న దానియేలు స్నేహితుల దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, అయ్యా మనం దేవుని జ్ఞానం కలిగిన వారమని, దేవుని జ్ఞానము మనలోనికి రావాలని, దేవుని కటాక్షం మనం పొందుకోవాలి, ప్రార్థన చేయాలి, స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దానియేలు ఎప్పుడైతే ఆ మాటను పలికాడో ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. చక్కగా ఉంది. దానియేలుకున్నటువంటి రెండో లక్షణం దేవునికి ప్రార్థించేవాడుగా, దేవుని స్తుతించేవాడుగా ఉన్నట్టుగా మన వాక్యంలో చదువుతా ఉంటున్నాం. దానియేలుకున్న లక్షణం ఏంటో తెలుసా? దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో చదివితే దానియేలు ప్రతిరోజు కూడా దేవునికి 3 సార్లు దేవునికి మొరపెట్టేవాడు అని. అంటే దాని అర్థం దేవునితో సంబంధం కలిగిన వాడు, దేవునితో సావాసం కలిగిన వాడు, దేవుణ్ణి విడిచి ఒక క్షణమైనా కూడా ఉండని వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈ రోజుల్లో ఎలా ఉన్నారు క్రీస్తు బిడ్డలు? ఈ రోజుల్లో ఎలా ఉన్నారు దైవ బిడ్డలు? భోజనం పెడితే ప్రార్థనకు వస్తారు, డబ్బులు ఇస్తే ప్రార్థనకు వస్తారు, ఏదైనా చేస్తే దేవుని మందిరానికి వస్తారు. ఎంత దిగజారిపోయారు! పరిశుద్ధులుగా పిలువబడుతున్న సంఘం, పరిశుద్ధులుగా పిలువబడుతున్న ప్రజలు లోక సంబంధమైన ఆహార పానీయములకు వారు ఆశపడి దేవుని మందిరానికి వస్తూ పోస్తున్నారు. కానీ నిజమైనటువంటి దేవుని సన్నిధికి రావాల్సిన ఆ భాగ్యం, ఆ ధన్యతను వారు పోగొట్టుకుంటున్నారు. చెప్దామా? రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేశాడండి. ఆయన ప్రార్థనా పరుడు. అమ్మా సహోదరుడా, నీ ప్రార్థన ఎలా ఉంది? నీవు ఎంత ప్రార్థన పరుడు? నీ ప్రార్థన జీవితం ఎంతవరకు వచ్చింది? నీ కన్నీటి జీవితం, దేవునితో పోరాడే జీవితం, దేవునికి మొరపెట్టే జీవితం, దేవునితో గడిపే జీవితం ఎక్కడి దాకా వచ్చింది? ఎక్కడి దాకా వచ్చింది? అవసరం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. మనకున్న బుద్ధి ఇదే, మనకున్న బుద్ధి లక్షణం ఇదే. కష్టం కలిగినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం, బాధ కలిగినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం, వేదన కలిగినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. అంతే. సంతోషంతో ఉన్నప్పుడు కాదు. బైబిల్లో దానియేలుకు వార్త వినబడింది, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, జ్ఞానులను చంపేస్తానంటున్నాడు రాజు. ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన కలిగినటువంటి కళను, ఆయన కలిగినటువంటి కళకు సంబంధించిన భావాన్ని నీ కటాక్షము ద్వారా మాకు తెలియపరచమని ప్రార్థన చేశాడు. అంటే దానియేలు దేవుని దృష్టికి బహుప్రియుడిగా ఎంచబడడానికి రెండవ లక్షణం ఏంటో తెలుసా? ఆయన ప్రార్థనా పరుడు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన ప్రార్థన పరుడు. ప్రార్థన పరుడు కనుకనే సింహము బోనులో వేసిన ఆయన ప్రార్థన చేస్తే సింహములు కూడా మోకరించి. మన కుక్కను చూస్తే భయపడతాం, కానీ సింహము కూడా దానియేలును చూసి ఏం చేసింది? భయపడి మోకరించి దేవునికి. అంటే ఎంత భక్తిపరుడు ఆలోచించండి మీరు. మన ప్రార్థన జీవితం ఎలా ఉందా? పరిశీలన. మూడో విషయాన్ని చెప్పి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1వ అధ్యాయంలోకి రండి, 17వ వచనం చదవండి. 17వ వచనం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు నీవే వివేచనయు అనుగ్రహించెను, మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. జ్ఞాన ఆత్మతో నింపబడిన వాడిన. మొదటిది ఏంటిది?
మొదటిది ఏంటిది? తన పవిత్రతను తను కాపాడుకున్నాడు. రెండవది ఏంటిది? తాను ప్రార్థనా పరుడుగా, తాను దేవుని కటాక్షము పొందగలిగినటువంటి వ్యక్తిగా తనను తాను దేవుని ఎదుట నిరూపించుకున్నాడు. మూడవది ఏంటిదో తెలుసా? ఆయన జ్ఞానం కలిగిన వాడు. ఆయనతో ఉన్నటువంటి నలుగురు, ఈ నలుగురు అంటే మొత్తం నలుగురు. ఈ నలుగురు ఎవరయ్యా అంటే దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో. ఈ నలుగురు కూడా ఏం కలిగిన వారట? జ్ఞానము కలిగినటువంటి వారు. జ్ఞానం ఎలా వస్తుందండి? జ్ఞానము ఎలా వస్తుందో తెలుసా? జ్ఞానము కలిగిన వాడితో సావాసం చేస్తే జ్ఞానం వస్తుంది. నువ్వు పరిశుద్ధులతో సావాసం చేస్తే పరిశుద్ధత వస్తుంది. నువ్వు పాపితో సావాసం చేస్తే పాపపు లక్షణాలు వస్తాయి. త్రాగుబోతుతో సావాసం చేస్తే సంపూర్ణంగా త్రాగుబోతుకు సంబంధించిన లక్షణాలన్నీ నీలోకి వస్తాయి. భార్యను కొట్టేవాడితో సావాసం చేస్తే నీ భార్యను కూడా నువ్వు కొడతావు. అంటే నీ సావాసం ఎవరితో చేస్తే ఆ లక్షణాలు నీలోకి వస్తాయి. మరి దానియేలుతో ఉన్నటువంటి వారందరూ కూడా దేవునితో సావాసం చేశారు. దేవునితో సావాసం చేశారు. దైవ జ్ఞానముతో సావాసం చేశారు. దేవుని ఇచ్చేటువంటి జ్ఞానాన్ని వారు పొందుకున్నారు. అందుకే అపోస్తల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయం 46వ వచనంలో ఇలా రాయబడి ఉంటది. మనమట ప్రభువు యందు రొట్టె విరిచుట యందును ఆయనతో సావాసం చేయట యందును నిత్యము ఉండాలి. అంటే దేవునితో సహవాసం కలిగిన వ్యక్తులముగా నిత్యము జీవించాలి. హల్లెలూయా. చెప్తాం అందరం కలిసి హల్లెలూయా. చూడండి, మీరు పరిశుద్ధతతో సావాసం చేస్తే మీ బ్రతుకు పరిశుద్ధంగా ఉంటుంది, మీ మాట పరిశుద్ధంగా, మీ ఆలోచన పరిశుద్ధంగా. మీరు జ్ఞానముతో సావాసం చేస్తే జ్ఞానము కలిగిన వారికి ఉంటారు. అజ్ఞానముతో సావాసం చేస్తే అజ్ఞానం ఉంటుంది. అందుకే యాకోబు పత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది. ఏమని తెలుసండి? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను. కనుక మనము దేవుని జ్ఞానమును పొందుకొనగలిగినటువంటి వ్యక్తులంగా మనం ఉండాలి. 3వ లక్ష్యం. 4వ లక్ష్యం ఏంటో తెలుసండి? దానియేలు నిర్దోషి. ఏమంటే దానియేలు ఎలాంటి వాడు తెలుసా? నిర్దోషి. చూస్తారా? 6వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను రప్పించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోలను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అను. దానియేలుకున్నటువంటి 4వ లక్షణం ఏంటో తెలుసా? దానియేలు నిర్దోషి, దోషము లేని వాడినా. ఎక్కడున్నాడమ్మ? చెరసాల్లో ఉన్నాడు. ఎందుకున్నాడు? రాజు ఆజ్ఞాపించాడు. ఏం ఆజ్ఞాపించాడు? 30 రోజులు ఏం చేయమన్నాడు? నాకు తప్ప మీరు వేరొకరికి పూజించడానికి వీలేదన్నాడు. ఒక శాసనం నియమించాడు. దానియేలుకేమో ప్రార్థన చేయకపోతే మనసు ఒప్పదా? కొంతమందికి షుగర్ ఉన్నా తీయడి తినకపోతే మనసు ఒప్పదు. ఏమండి? కొంతమందికి బీపీ ఉంటే ఉప్పు కారం నిండుగా ఉన్నది తినకపోతే మనసు ఒప్పదు. అట్లాగే దానియేలుకు కూడా మనసు ఒప్పలేదు. రాజేమి శాసనం ఇచ్చాడు? ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే నన్ను తప్ప వేరొకరిని పూజిస్తారో, వేరొకరికి మనవి చేసుకుంటారో వారిని తీసుకొని వెళ్ళి నేను ఎక్కడేస్తాను? సింహపోనులో వేస్తాను. సింహపోనులో ఉన్నటువంటి పడవేయబడినటువంటి వ్యక్తి ఏమైతాడు? చనిపోతాడు. దానియేలు ఆ మాటను విన్నాడు. ప్రార్థన బంద్ చేయలేదు. మీరు బంద్ చేస్తారు. మీ సర్టిఫికెట్ ఏమైంది? గవర్నమెంట్ చెప్పిందని ఏం చెప్తారు మీరు?
పింఛని అంటే ఏం చేస్తారు? చర్చికి కూడా బంద్ చేస్తారు. చర్చి సగం ఇంటికాడైనా ప్రార్థన చేసుకుంటా కానీ పోకపోతే 4,000 పోతాయి, 3,000 పోతాయి, 2,000 పోతాయి. దానియేలు అలా లేడు. దానియేలు ఎలా ఉన్నాడంటే, దానియేలుకు వార్త వచ్చింది, శాసనం చేయబడింది, ఆ మాటలు విన్నాడు, దేవుని సన్నిధిలో రెగ్యులర్ గా ఆయన చేసే ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము తట్టు చేతులెత్తాడు, తన హృదయాన్ని తెరిచాడు, ప్రార్థన చేస్తున్నాడు. దానియేలును ఇరికించడానికి, దానియేలును పడగొట్టడానికి, దానియేలుతో ఉన్నవారు ఆయన కోసం కనిపెట్టారు. ప్రార్థన చేస్తే పట్టుకుందామని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పట్టుకున్నారు, రాజు దగ్గరికి తీసుకొచ్చారు. రాజన్నాడు సింహపు బోనులో పారేయండి అన్నాడు. సింహ బోనులో పారేశారు. ఇప్పుడు ఏం చేయాలి? సింహములు రాజు చెప్పిన మాట ప్రకారం పడవేయబడినటువంటి దానియేలు చనిపోవాలి. దానియేలు యొక్క శర్మమును, దానియేలు యొక్క మాంసమును సింహములు తినివేయాలి. కానీ ఏం జరిగిందో తెలుసా? దానియేలు లోపలికి వెళితే సింహములు కూడా మౌనంగా ఉన్నాయి. మౌనంగా ఉన్నాయి. రాజు శాసనం ఏంది? ఏ దేవుడికైనా, ఏ మానవుడికైనా ఎవడు కూడా ప్రార్థన చేయకూడదు. కానీ దానియేలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దానియేలు ఏం చేశాడు? తన అలవాటును మానుకోలే. దానియేలు ఏం చేశాడు? తన యొక్క ఆలోచన ప్రకటన పెట్టలే. దేవునికి చేయవలసిన ప్రార్థన దేవుడు చేశాడు. పట్టుకున్నాడు, సింహబోనులో వేశాడు. రాజుకు దానియేలు అంటే ఎంతో ప్రేమ. ఎందుకు ప్రేమ? కల కలిగినప్పుడు, దర్శనం కలిగినప్పుడు ఏ జ్ఞాని చెప్పలేడు, కానీ దానియేలు చెప్పాడు. ఆ కళను చెప్పాడు, కళ యొక్క భావాన్ని చెప్పాడు. దానియేలు చూసినప్పుడల్లా రాజైనటువంటి నెబుకద్నెజరుకు హృదయంలో ఎంతో ఆనందం. ఎందుకు? దైవ భక్తుడు మా మధ్యలో ఉన్నాడు. దానియేలు అంతగా అమితంగా ప్రేమించేవాడు. దానియేలుకు ఉన్నటువంటి హోదా ఎలాంటిదో తెలుసండి? 6వ అధ్యాయం మీరు మొదటి 2 వచనాలు చదివితే, ఆ దర్యావేషు ఆ కాలమందు ఉన్నటువంటి అధిపతుల్లో ఈయన ఒక ముఖ్యమైన అధిపతి. ముఖ్యమైన ముగ్గురులో మొదటి వేడు. రాజ్యమంతటికి అధిపతి, అధికారం కలిగిన వాడు, నాయకుడు, ఉన్నతమైన స్థాయి కలిగిన వాడు. అంటే రాజుకు ఎక్కువ సంబంధం కలిగి ఉన్నటువంటి వాడు. సింహబోనులో వేయబడ్డాడు. రాజు ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. రాజు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? తెల్లవారుతున్న సమయంలో దానియేలు దగ్గరికి వెళ్ళాడు. మీ వాక్యాలు చదవచ్చు. తెల్లవారుతున్న సమయంలో రాజే దానియేలు దగ్గరికి వెళ్ళి ఆ దానియేలు యొక్క శబ్దం వినాలని, దానియేలు ఉన్నాడో చనిపోయాడో అనేటువంటి హృదయంలో ఉన్న ఆందోళనతో దానియేలు పడవేయబడిన సింహపు బోను దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. 20వ వచనం. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, ఎట్లా పిలిచాడట? దుఃఖ స్వరముతో. దానియేలు దుఃఖ స్వరముతో పిలవగానే దానియేలు లోపల నుండి ఏమంటున్నాడు తెలుసా? రాజా. ఉన్నదండి, చదువుతున్న భక్తులారా ఉన్నదా? 6వ అధ్యాయం 20వ వచనం. అతడు గోధుమ పిలిచి ఎలా పిలుస్తున్నాడు? దుఃఖ స్వరముతో పిలిచాడు. జీవము కలిగినటువంటి దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతను అడిగాను. రాజుకు ఎంత నమ్మకం చూడండి. రాజు పలికిన మాటలని ఏమంటున్నాడు? జీవము కలిగిన దేవుని సేవకుడమైన దానియేలు. దానియేలు ఏమంటున్నాడు? నువ్వు జీవము కలిగిన దేవుని సేవకుడవు. ఒకటి. రెండేమంటున్నాడు? నువ్వు నిత్యము నీవు సేవిస్తున్నటువంటి నీ దేవుడు. నిత్యం నువ్వు ఆరాధిస్తున్నావు కదా, నిత్యం నువ్వు పూజిస్తున్నావు కదా, నిత్యం నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నీవు ప్రార్థించే, నీవు ఆరాధించే, నిత్యం ఆరాధించే నీ
దేవుడు నిన్ను రక్షించినా నిన్ను రక్షించాడా? అప్పుడు అంటాడు 21వ వచనంలో, అందుకు దానియేలు ఆ లోపల నుండి చెరసాల బయట రాజు, చెరసాల లోపల దానియేలు. లోపల ఏమున్నాయి? సింహపోలు ఉన్నాయి, సింహం ఉంది, సింహములు ఉన్నాయి, దానియేలు ఉన్నాడు, కాపరి వారు ఉన్నారు, అందరూ ఉన్నారు. లోపల ఉన్న దానియేలు అంటున్నాడు, ఏమంటున్నాడు? 21 వర్డ్స్. రాజా రాజు చిరకాలము జీవించునుగా. ఆశీర్వాదం చూడండి. సేవకుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అనుకుంటారు విశ్వాసులు, మా అయ్యగారు మమ్మల్ని దీవించు. నో, రాంగ్. దైవజనుడుకి నువ్వు నష్టం చేసిన, దైవజనుడిని నువ్వు బాధ పెట్టిన, దైవజనుడిని నీవు హింసించిన, దైవజనుడిని నీవు అంగీకరించకపోయినా ఆయన హృదయంలో నుండి పలికేది ఏంటో తెలుసా? దీవెన. ఆయన హృదయంలో నుండి పలికేది ఏంటో తెలుసా? ఆశీర్వాదం. దానియేలు చెరసాలేసింది ఎవరు? రాజే. పిలుస్తుంది ఎవరు? రాజే. పలుకుతుంది ఎవరు తెలుసా? దానియేలు. ఏమంటున్నాడు? రాజు చిరకాలము జీవించునుగాక. ఏమనాలి అసలు? యాక్చువల్గా నువ్వేం రాజురా, నీకు కలబడితే నేనే ప్రార్థన చేసి చెప్పిన, నీకు ఇంకా తెలివి రాలేదు, ఇట్లా చెప్పాలి. కొంతమంది పాస్టర్ ఇట్లనే చెప్తాను, వీడేం పాస్టర్ వాడేం పాస్టర్, అసలు ఏం పాస్టర్ నాకు తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఇక్కడ దానియేలు యొక్క హృదయం చూడండి, ఎంత మంచిగా ఉంది. రాజా నీవు చిరకాలము జీవించుదువుగాక అని అంటాడు. నేను నా దేవుడి దృష్టికి మంచి మాట. ఎవరి దృష్టికి అంటే? నా దేవుడి దృష్టికి నేను నిర్దోషిని. నాలో దోషము లేదు, నేను పాపం చేయలే. నా దేవుడి దృష్టికి నేను నిర్దోషంగా ఉన్నాను. నీవెవరి దృష్టికి నిర్దోషంగా ఉన్నావు? పొద్దున్న లేచి నుండి రాత్రి పడుకునే దాకా నీ మాట, చూపు, నడక, ప్రవర్తన తీరంతా వేరు. దానియేలు రాజును దీవించి అంటాడు, రాజా నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా ఉన్నాను, నేను నిర్దోషంగా జీవిస్తున్నాను, నా పవిత్రతను కాపాడుకున్నాను, నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని కాపాడుకున్నాను, నేను దేవుడితో ఉండే సావాసాన్ని, ప్రార్థన జీవితాన్ని, దేవుడితో ఉండేటువంటి పరిశుద్ధ జీవితాన్ని నేను కాపాడుకున్నాను. రాజా నువ్వు చిరంజీవి అవుదువు గాక, నువ్వు దీవించబడుదువు గాక అని చెప్తూ నేను నిర్దోషి. ఏ విషయంలో నిర్దోషి? ప్రార్థన చేయుటలో నిర్దోషి, ప్రభువుకి ఇచ్చుటలో నిర్దోషి, ప్రభువుతో గడుపుటలో నిర్దోషి. యేసయ్య గురించి కూడా పిలాతు ఏమంటాడో తెలుసా? యేసయ్య మీద అందరూ నేరం మోపుతున్నారు, ఇతన్ని సిలువ వేయండి, దేవుని దూషణ చేయించున్నాడు, ఇతన్ని మీరు సిలువ వేయండి అని యేసు మీద నిందారోపణ చేస్తుంటే పొంతి పిలాతు అయినటువంటి రాజు ఏమంటాడు తెలుసా? ఇతని యందు ఏ దోషము నాకు కానరాలేదు అని చెప్పి తన చేతులను ఏం చేశాడు? కడుక్కున్నాడు. ఈ పాపము నాకును నా పిల్లల మీదకి రాకుండా నిమిత్తం తన చేతులను కడుక్కున్నాడు. అంటే ఒక రాజుకు అర్థమైంది, కానీ తనతో ఉన్నవారికి ఈ రోజు అవి కూడా మీకు చెప్తున్నాను. నీతో ఉన్న వారికి నువ్వేంటో నీకు అర్థం కాదు, నువ్వేంటో వాళ్ళకి అర్థం కాదు. కానీ ఒక సమయం వస్తుంది, రాజుకు అర్థమైంది, చచ్చిపోయింది అనుకున్నాడు, కానీ బ్రతుకున్నాడు. రాజు ఆ మాటను విన్నాడు, సంతోషపడ్డాడు, ఆనందించాడు. నాలో ఏ నేరము లేదని చెప్పుకోనగానే ఎంతో ఆనందం. అంటే దానియేలు జీవితంలో దేవునికి బహుప్రియుడిగా ఎంచబడ్డాడు. దానియేలు నీవు కూడా ప్రియుడిగా ఎంచబడ్డాలి. కొంతమంది అంటారు పాస్టర్ గారికి లేకపోతే తల్లికి తండ్రికి ఈ కుమారుడే ఈ కుమార్తెనే ఈ విశ్వాసే చాలా ప్రేమండి. లేదండి, ఆ వారిని సేవకుడు ఎంచుకుంటాడు, వారిని బహుప్రియులుగా చూస్తాడు. ఎప్పుడు చూస్తాడు?
వారు పవిత్రంగా ఉన్నప్పుడు వారి మాట క్లియర్గా ఉండాలి. ప్రియబిడ్డ, ఈ రోజున నా మాటలు వింటున్న మీ అందరికీ కూడా చెప్తున్నాను, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ పవిత్రమైన జీవితం దేవునికి తేటగా కనబడాలి. లోపల మరుగైనది ఉంచుకొని బయట మనం పవిత్రంగా కనబడకూడదు. మరుగైనవి ఏదో బయటికి తీసుకొచ్చి ప్రభు దగ్గర ఆ మరుగైన ఆ మురిగిపోయినటువంటి పాప జీవితాన్ని కడుక్కొని ప్రభు దగ్గర మన ఉదయం తేట తెల్లగా ఉంచుకోవాలి. తేట తెల్లగా జాగ్రత్తగా. దానియేలు బహుప్రియుడిగా ఎంచబడ్డాడు. మరి నువ్వు దేవునికి బహుప్రియుడిగా ఎంచబడతావా? ఎంచబడాలంటే నీ పవిత్రతను నువ్వు కాపాడుకోవాలి. అపవిత్రమైన వాటిని ముట్టకు. రెండవది, నీవు ప్రార్థన దేవుని స్తుతించే విషయంలో వెనుతిరగ. మూడవది ఏంటిదో తెలుసా? నీకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని నువ్వు కాపాడుకో. నాలుగవది, నువ్వు చేయవలసిన పని ఏంటిదో తెలుసా? ప్రభు ఎదుట నీవు నిర్దోషిగా నీవు కనపరుచుకో. నీ దోషములుంటే ఒప్పుకో. అందుకే దావీదు ప్రార్థన చేసేటప్పుడు అంటాడు, ప్రభువా నా దోషములను కడుగుము, నన్ను హిస్సోపుతో కడుగు, శుద్ధించి. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దానియేలు జీవితాన్ని నీ ముందు పెట్టాడు. మరి నీ జీవితం దేవుని ముందు పెట్టు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థించుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయమున మేము నీ పాదాల దగ్గరికి వస్తున్నాము తండ్రి. దానియేలు జీవితంలో తన పవిత్రతను తాను కాపాడుకున్నట్టుగా, దానియేలు తనకిచ్చినటువంటి జ్ఞానాన్ని నీ దగ్గర నుండి పొందుకున్నట్టుగా, దానియేలు ఏ విధంగానైతే నిన్ను స్తుతించాడో, నీకు ప్రార్థించాడో, ఆ ప్రార్థన, ఆ విశ్వాస జీవితం కలిగి ఉండునట్టుగా ప్రభువా, దానియేలు అంటాడు, నేను నీ ఎదుట నిర్దోషి తండ్రి. రాజు దృష్టికి దోషినయ్యాను, స్నేహితుల దృష్టికి దోషినయ్యాను, కానీ నీ దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలని చెప్తాడు. ఒకవేళ నేను నిర్దోషి కాకపోతే, దోషం చేసిన వాడైతే ఆ సింహపు బోనుల్లో చనిపోయేవాడు. ఆయన బ్రతికి ఉన్నాడంటే ఆయన అంటాడు, నేను దేవుని దృష్టికి నిర్దోషి. అంత కష్టంలో ఉన్నా, అంత బాధలో ఉన్నా, చుట్టుముట్టు అంతా కూడా సింహముల యొక్క పరిస్థితి ఉన్నా, కదులితే చంపివేస్తాయేమో అనే భయము, భయాందోళన పరిస్థితిలో ఉన్నా రాజును దీవించాడే. అది దేవుడు చూసి అన్నాడు, నీవు నాకు బహుప్రియుడు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడారు, రక్షించారు. ఈ పరిశుద్ధత కలిగిన బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాం. మేము నీకు బహుప్రియులుగా ఉండడానికి సహాయం చేయండి. నీ కృపను బలపరచు. యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యము తోడై ఉండి నడిపించి కాపాడి రక్షించును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఒక్క నిమిషం అలాగే ఉండండి.